వెల్కమ్ టు వర్డ్ మీడియా. నేను వైష్ణవి. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహరాన్లో వైమానిక దాడుల కారణంగానే ఇప్పటికే భారీగా నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా చెబుతున్నాయి. మరి పరిణామాల నేపథ్యంలో అమలాపురంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ పైనే ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్య పోరాటాలు మానవాళికి ముప్పుగా మారుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ విధానాలు సామ్రాజ్యవాద ధోరణికి నిదర్శనమని, మస్క్ వ్యాపార విస్తరణలు భవిష్యత్ ప్రపంచ ఆర్థిక సమీకరణాలను కూడా ప్రభావితం చేస్తాయని వ్యాఖ్యానించారు. అయితే గరికపాటి వ్యాఖ్యల్లో భావోద్వేగం స్పష్టంగా కనిపించినప్పటికీ అవి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. కొందరు ఆయన వ్యాఖ్యలకి మద్దతిస్తూ వస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం ఆధ్యాత్మిక నాయకులు స్వరం ఎత్తడం ఖచ్చితంగా అవసరమే అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇదంతా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయటమే, వాళ్ళనట్లా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం గ్లోబల్ గ్రామంగా మారిన ఈ కాలంలో వ్యాపారాలైతే దేశాల సరిహద్దులు దాటి విస్తరించడం సహజమే. పెట్టుబడులు పెట్టడం కూడా తప్పు కాదు. అలా చూసుకుంటే భారత్లో చాలా మందిని పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నాం కదా అని కూడా మాట్లాడుతున్నారు. ఇక అమెరికా విదేశాంగ విధానాలపై కూడా చర్చ మళ్ళీ మొదలైంది. అమెరికా అధ్యక్షులు ఎవరు ఉన్నా తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో బరాక్ ఒబామా తీసుకుంటే ఆయన హయాంలోనూ అమెరికా వ్యూహాత్మక దాడులు జరిగాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత పరిణామాలు వ్యక్తులకే పరిమితం చేయటం కంటే కూడా దీన్ని అంతర్జాతీయ రాజకీయాల స్వభావమని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. మరిదిలా ఉంటే ఆధ్యాత్మిక వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయటం? ఇది సముచితం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాగంటి కోటేశ్వరరావు మాదిరిగా ఆధ్యాత్మిక అంశాలపై లోతైన సందేశాలు ఇవ్వాలి. ఈ వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యల నుంచి దూరంగా ఉండాలని చెప్తున్నారు. అయితే మరొక వైపు మాత్రం ఇవి చెప్పడంలో తప్పే ఉంది. ఇవి మంచి విషయాలే కదా. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై మేధావులు స్పందించడం సాధ్యమే కదా. అట్లాంటిది ఇప్పుడు గరికపాటి మాట్లాడడంలో తప్పే ఉంది అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గరికపాటి చేసిన వ్యాఖ్యల్లో భక్తుల్లో, నెటిజన్లలో కూడా విభిన్న స్పందనలు వస్తున్నాయి. ఆయన పాజిటివ్గా మాట్లాడినప్పటికీ కొంతవరకు నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. మరి ఈ ఘటన ఆధ్యాత్మిక వేదికలు, రాజకీయ వ్యాఖ్యలు గ్లోబల్ వ్యవస్థపై విస్తృత చర్చకు కారణమైంది. మరి చూడాలి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి వర్డ్ మీడియా.